కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రము 4వ పాదము, పుష్యమీ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రము 4 పాదాలు కలిసి కర్కాటక రాశి అవుతుంది. ఆదాయము 14, వ్యయము 2, రాజపూజ్యత 6, అగౌరవము 6. కర్కాటక రాశి వారికి చాలా అనుకూలముగా ఉన్నది ఈ సంవత్సరం అంతా కూడా. సర్వకార్య జయం, గౌరవము, కీర్తి ప్రతిష్టలు, ధనలాభము, ఆకస్మిక యోగము. ఆకస్మిక ధనలాభం అనేటువంటిది ఉంటుంది, ఆకస్మిక యోగం అనేటువంటిది ఉన్నది. అంటే ఉన్నట్టుండి పదవి రావటము, లేదా ప్రభుత్వముచే గుర్తింపు పొందినటువంటి పదవి కావచ్చు, లేదా ఒక అవార్డు లాంటిది రావచ్చు, ఏదో యోగం అన్నమాట. పలుకుబడి పెరగటము, ధాన్య వృద్ధి, స్నేహితులతో అనుకూలత పెరగటము, శుభకార్యాలు చేస్తారుగాక. కోపము అధికముగా ఉంటుంది, జాగ్రత్తగా మలుచుకోండి, అది మీకు మేలు చేస్తుంది. గృహలాభం ఉన్నది, ఆభరణాలు కొనుగోలు చేస్తారుగాక ఈ సంవత్సరము. ఉద్యోగ లాభము, స్థానచలనము వంటివి ఉన్నాయి ఈ రాశి వారికి ఈ సంవత్సరము. అలాగే విద్యార్థిని విద్యార్థులకు చాలా మహాద్భుతముగా ఉన్నది. వ్యాపారస్తులకు చాలా యోగదాయకముగా ఉన్నది. యథావిధిగా రావాల్సినటువంటి డబ్బులు, అనుకూలతలు అన్నీ కూడా జరుగుతాయి, లాభాలుగానే ఉంటాయి గాక. సినిమా వాళ్లకు చాలా అత్యంత అనుకూలవంతముగా ఉన్నది. మంచి అవార్డులు పొందడము కానీ, మంచి సినిమాలు వచ్చినాయని ప్రశంసలు పొందడము కానీ, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి గాక. రాజకీయ నాయకులకు పదవీ యోగం అనేటువంటిది ఉన్నది ఈ రాశి వారికి ఈ సంవత్సరము. కనుక వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళండి, మేలు జరుగుతుంది. జయోస్తు.